బ్యాంకుల్లో ఎలాగైనా క్లర్క్ ఉద్యోగం సంపాదించాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా విలేజెస్లో ఉంటూ కోచింగ్ సెంటర్లకు దూరంగా ఉండి కోచింగ్ సెంటర్లో వాళ్ళు పెట్టే ఎక్కువ పెద్ద పెద్ద ఫీజులు కట్టలేని వాళ్ళు బ్యాంకు పరీక్షలు రాసి ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి నా వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఐబీపీఎస్ బ్యాంక్ క్లర్కల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం అందులో ఉండే సిలబస్ కవర్ చేస్తూ నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఇంకా. కాబట్టి ఇది ఎంతగానో ఉపయోగపడే ఛానల్, తప్పకుండా లైక్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఇంకా మనం సబ్జెక్టులోకి వెళ్దాం. ఐబీపీఎస్ బ్లాక్ క్లరికల్ క్యాడర్లో వాటి ఎగ్జామినేషన్ కోసం ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూద్దాం. ముఖ్యంగా ముందు ఏజీ లిమిట్ కనుక తీసుకుంటే ఇది ప్రతి సంవత్సరము ఈ గవర్నమెంట్ బ్యాంకులు, వాటినే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు, ఆ బ్యాంకులో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ డేట్ నాటికి మినిమం 20 years, మ్యాక్సిమం 28 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది SC/STస్కి 5 years, ఓబీసీ 3 years, పర్సన్స్ విత్ డిజేబుల్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఏదైనా కారణం ఉండొచ్చు, అలాంటి వారికి 10 years. ఎక్స్ సర్వీస్ మెన్ కనుకైతే వాళ్ళకి యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద డిఫెన్స్, అంటే వాళ్ళు డిఫెన్స్లో ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు వర్క్ చేస్తారో ఆ సర్వీస్ పీరియడ్ ప్లస్ 3 years కలిపి వాడికి రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే విడోస్ డైవోర్స్ ఉన్న ఉమెన్కి అయితే 9 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మన పైన చెప్పుకున్నటువంటి ఏజ్ లిమిట్కి ఓవర్ అండ్ అబౌవ్ ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అందులో ఏదైనా సరే డిగ్రీ ఉండాలంటే BA, BSc, BCom ఏదైనా ఉండొచ్చు. అలాగే మనకి ఇంజనీరింగ్ ఉండొచ్చు, మెడిసిన్, ఏదైనా సరే ఎనీ డిగ్రీ ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అప్లికేషన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్లై చేస్తారు కదా, అప్లై చేసే డేట్ నాటికి వాళ్ళకి సర్టిఫికెట్ ఉండాలి, లేదా కానీ వ్యాలిడ్ మార్క్ షీట్ అన్నా ఉండాలి. కనీసం మీ దగ్గర సర్టిఫికెట్లు అయిపోయినా మీకు డిగ్రీ కనుకైతే ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ అన్నా ఉండాలి, లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కనుకైతే వాళ్ళకి ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ పాస్ అయ్యి ఉండాలి. ఓకే, అంటే కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ జనరల్గా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఫైనల్ ఇయర్ అంటే వాళ్ళకి ఇంకా డిగ్రీ సర్టిఫికెట్ రాలా, లాస్ట్ ఇయర్ స్టడీస్లో ఉన్నారు, అలాంటి వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. ఇందులో చాలా క్లియర్గా ఉంటుందండి. ఓకే, చాలామందికి వచ్చే డౌట్ కంప్యూటర్ లిటరసీ. ఈ మధ్యకాలంలో బ్యాంక్ పరీక్షలు రాయాలంటే కంప్యూటర్ నాలెడ్జి కంపల్సరీ చేశారని చాలామంది అనుకుంటారు. దాని గురించి కొంచెం చూద్దాం. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్లోనే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా కొన్ని బేసిక్ టెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మస్ట్ హ్యావ్ ఏ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. అంటే మనం కనుక అప్లికేషన్లో మనకి సర్టిఫికేట్ ఉందని కనుక మనం కనుక మెన్షన్ చేస్తే ఆ తర్వాత మనం ఆ సర్టిఫికేట్ యొక్క కాపీలు మనం ఇవ్వాల్సిందే. లేదా ఒకవేళ సర్టిఫికేట్ కనుక లేకపోతే దే షుడ్ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ IT యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ హై స్కూల్, కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. అందుకే ఇప్పుడు చాలా వరకు 10th క్లాస్ లెవెల్లోనూ లేదా కనీసం ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్లో కంప్యూటర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ చేశారు. బ్యాంకులో క్లర్కల్ ఉద్యోగానికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి ఇప్పుడు డిగ్రీలో అది ఏదైనా సరే BA కానీ BSc కానీ BCom కానీ ఏ డిగ్రీ అయినా సరే కంప్యూటర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కంపల్సరీ చేశారు. ఒకవేళ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ లేదండి, కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు, అప్పుడు ఏం చేయాలి? ఆ కంప్యూటర్ సర్టిఫికేటు కంపల్సరీ కాదు, కానీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. ఒకవేళ మనకి
టెస్ట్ పాస్ అయ్యి బ్యాంకులో ఉద్యోగం వచ్చిందనుకోండి, బ్యాంకులో ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అడుగుతారు. ఆ వెరిఫికేషన్ టైం నాటికి ఇఫ్ యూ హ్యావ్ మెన్షన్డ్ దట్ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇన్ అవర్ అప్లికేషన్, అంటే అప్లికేషన్లో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అని కనుక మెన్షన్ చేస్తే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ యాజ్ ఎ సబ్జెక్ట్. అందులో కనుక నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే మాత్రం మనకి డిగ్రీలో కానీ అట్లీస్ట్ కాలేజీ లెవెల్లో కానీ కంప్యూటర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని మనం చూపించగలగాలి. అంటే మన మార్క్ లిస్ట్లో కంప్యూటర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని ఉండాలి. ఓకే, ఇప్పుడు అన్నింటికన్నా అతి ముఖ్యమైనదంటే ఒకవేళ మనకి కంప్యూటర్ సబ్జెక్ట్ లేదండి, డిగ్రీ కానీ హై స్కూల్లో కానీ ఎక్కడా కంప్యూటర్స్ నేర్చుకోలేదు, మరి నా పరిస్థితి ఏంటి అని చాలామందికి అనుమానం రావచ్చు. అటువంటి వాళ్ళ కోసమే గైడ్లీ.in అని ఒక గైడ్లీ అని, ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అండి, చెన్నైలో ఉంటుంది. వీళ్ళు ఆన్లైన్ కోర్సెస్ సబ్మిట్ చేస్తారు. దే ప్రొవైడ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ కంప్యూటర్ లిటరసీ. దిస్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ IBPS క్లర్క్స్ బార్ POs టెస్ట్. అందుకే నేను మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఎంతగానో దీన్ని వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకొని గైడ్లీ.in ఇది మాత్రం నోట్ చేసుకోండి. ఒకవేళ ఇది ఎవరికంటే 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎక్కడ కూడాను కంప్యూటర్ సబ్జెక్ట్ లేని వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. చక్కగా ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఇందులో ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ చెన్నైలోది. వీళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్కి వీళ్ళే కోచింగ్ ఇస్తారు, లెసన్స్ ఇస్తారు, వీడియో లెసన్స్ కూడా ఉంటాయి. వీళ్ళే ఆన్లైన్ టెస్ట్ కూడా పెడతారు. తర్వాత వీళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికేటు మనకి బ్యాంక్ IBPS క్లర్క్ కానీ POs కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి అప్లికేషన్ నాటికి నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదని మాత్రం ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, మనం ఏ స్టేట్లో అయితే మనం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు మన మదర్ టంగ్. సో ఆంధ్రప్రదేశ్లో ఉండే వేకెన్సీస్ కనుక అప్లై చేయాలంటే మనకి ఆ లాంగ్వేజ్ అంటే రీడ్, రైట్, స్పీక్ 3 కూడా వచ్చి ఉండాలి. ఒకవేళ మనం అప్లికేషన్లో పక్క స్టేట్ ఒరిస్సాలో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి, ఆ వేకెన్సీస్ మనం అప్లై చేయొచ్చు కదా అనుకుంటే మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఏ స్టేట్లో అయితే మీరు అప్లై చేస్తారో ఆ స్టేట్ లాంగ్వేజెస్ యొక్క ప్రొఫిషియన్సీ అంటే ఆ స్టేట్ లాంగ్వేజే ఒరిస్సా ఉంది, ఒరేక మీకు మంచి పట్టు ఉండాలి. తమిళనాడు తమిళ్ ఉండాలి, కన్నడ ఉండాలి. సో ఆ లాంగ్వేజ్ మీద మీకు ఎంతో పట్టు ఉండాలి. అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ 3 ఉండాలి. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కదా అని ఒరిస్సాలో అప్లై చేస్తారు. ఓకే, మీకు ఒరిస్సాలో ఉద్యోగం వచ్చింది, అక్కడ మీకు ఎక్కడో విలేజ్లో మీకు ఉద్యోగం వస్తుంది. ఆ లోకల్ లాంగ్వేజ్ కనుక మీకు రాకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అనేది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే అనవసరంగా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా అని పక్క రాష్ట్రాలకు మాత్రం అప్లై చేయొద్దు. మన రాష్ట్రంలోనే మీరు అప్లై చేసుకోండి. ఓకే, మీరు సెలెక్ట్ అయిన తర్వాత బ్యాంక్ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్ ఆఫ్టర్ సెలెక్షన్. మీకు ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్స్లో ట్రైనింగ్ ఉంటుంది. మీ కంప్యూటర్స్ మీరు సబ్జెక్టుగా చదవకపోయినా మీకు కంప్యూటర్స్లో, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంకు కూడా ఆన్లైన్ అయిపోయింది, కంప్యూటరైజేషన్ చేశారు. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ. బ్యాంక్ వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, దాని గురించి పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎంతో మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.